మీకు 3,50,000 నుంచి 8.5 వరకు మీకు చూపిస్తున్నా ప్రజెంట్ మన దగ్గర ఉండే వెహికల్స్. ప్రీమియం వెహికల్స్, ఎనీ ప్రీమియం వెహికల్స్ మీరు చూసుకోండి, ఎక్కువ శాతం ఆటోమేటిక్ వెహికల్సే ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న వెహికల్ ఇగ్నిస్ డీజిల్ ఆటోమేటిక్ 2017 మోడల్ అమేజ్ ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్. ఇది కూడా మీకు జస్ట్ అంది 3.5 లోపల బడ్జెట్లో ఆటోమేటిక్ వెహికల్ అంది మీకు ఇక్కడ దొరుకుతుంది. ఈ వెహికల్ తాలూకా నేను పెద్దగా పరిచయం చేసే అవసరం ఏం లేదు, ఇది చాలా కాస్ట్లీ వెహికల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధికా తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు శ్రీ కార్స్ అయితే ఉన్నాము. ఈరోజు అయితే మనము ఆటోమేటిక్ వెహికల్స్ అంటే మినిమం ఒక 15 కార్స్ అయితే ఉన్నాయి, వాటి యొక్క రివ్యూస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చెప్పాలి? ఈ వీడియోలో మీరు చూస్తుంది మీకు ప్రజెంట్ అంది ఆటోమేటిక్ వెహికల్స్ అంది మీకు చూపిస్తున్నాను. 15 వెహికల్స్ అంది ఇప్పుడు చూశారు. దీంట్లో సెడాన్లో చూశారు, హచ్ బ్యాక్లో చూశారు, కాంపాక్ట్ ఎక్స్యూవీలో చూశారు, పెట్రోల్ వెహికల్ చూశారు, డీజిల్ వెహికల్ చూశారు. ఈ వెహికల్స్ తాలూకా ప్రత్యేకతలు మీకు 3,50,000 నుంచి 8,50,000 రూపాయల వరకు మన శ్రీ కార్స్లో దొరుకుతాయి. ఇంకా ఈ వెహికల్లో 7 సీటర్ వెహికల్ కూడా మనకి తక్కువ బడ్జెట్లో మీకు శ్రీ కార్స్లో దొరుకుతుంది. ఏ వెహికల్ అనుకుంటున్నారా? శాంటాఫీ. మీరు చూస్తున్నారు కదా, శాంటాఫీ వెహికల్ డీజిల్లో 7 సీటర్ వెహికల్ మీకు చాలా డిస్కౌంట్లో దొరుకుతుంది వెహికల్ అంది. ఈ వెహికల్ తాలూకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో హాయ్ అని పెట్టండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు శ్రీ కార్స్. నేను మీ మోహన్. మీకు ఇప్పుడు చూపిస్తున్న వెహికల్స్ ఆటోమేటిక్ వెహికల్స్ డీజిల్లో, పెట్రోల్లో, సెడాన్, హచ్ బ్యాక్, కాంపాక్ట్ ఎక్స్యూవీలో మీకు ఆటోమేటిక్ వెహికల్స్ అంది మీకు చూపిస్తున్నా. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మీకు అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉండే వెహికల్స్ ఉన్నాయి, సింగిల్ ఓనర్, సెకండ్ ఓనర్ వెహికల్స్ ఉన్నాయి. మీకు సెడాన్లో మీకు చూసుకుంటే లెస్ డ్రైవ్ అండ్ వెహికల్ మీకు చూపిస్తాను. వర్నా ఫ్యూడిక్ 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్. ఇది అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది. 42,000 కిలోమీటర్ డ్రైవ్, డీజిల్ వేరియంట్లో ఆటోమేటిక్ వెహికల్. మీకు అదే ప్రీమియం సెగ్మెంట్లోకి వచ్చేప్పటికి మీరు జెటా వెహికల్ మీరు చూశారు కదండి, 2012 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. నెక్స్ట్ అదేవిధంగా మీకు నెక్స్ట్ వన్ మీకు హోండా సిటీ మీకు చూపిస్తాను. 2015 మోడల్లో హోండా సిటీ వైట్ కలర్లో మన దగ్గర ఉంది. వెహికల్ వైజ్గా మీకు చూసుకుంటే అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది, పెట్రోల్ వేరియంట్లో శ్రీ కార్స్లో ఉంది. ఓకే సార్, మన ఇప్పుడు ఈ ఆటోమేటిక్ వెహికల్ అంటున్నారు కదా, స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉన్నాయి? స్టార్టింగ్ ప్రైస్ ఇయర్ మోడల్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. మీకు 3,50,000 నుంచి 8.5 వరకు మీకు చూపిస్తున్నా ప్రజెంట్ మన దగ్గర ఉండే వెహికల్స్. అదేవిధంగా మీకు ఎక్స్యూవీలో చూసుకుంటే 7 సీటర్లో ఆటోమేటిక్ వెహికల్ మీరు చూస్తున్నారు, శాంటాఫీ డీజిల్ వేరియంట్లో మీరు చూస్తున్నారు ఈ వెహికల్ తాలూకా నేను పెద్దగా పరిచయం చేసే అవసరం ఏం లేదు, ఇది చాలా కాస్ట్లీ వెహికల్. మీకు కొత్త వెహికల్ 2015లో నియర్ అబౌట్ ఈవెన్ 20 lakhs పైన ఉంది వెహికల్. ఇప్పుడు మనకి ప్రజెంట్ అంది మీకు 8.5, స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. మీకు ఇది మన శ్రీ కార్స్లో దొరుకుతుంది వెహికల్ అంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఈకో స్పోర్ట్స్ 2015 మోడల్ లెస్ డ్రైవ్ అండ్ వెహికల్ బ్లాక్ కలర్లో ఉంది. ఈ వెహికల్ 38,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్కి వస్తే శ్రీ కార్ సోషల్ మీడియాకి మీరు అప్రోచ్ కావచ్చు, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకా మన అవుట్లెట్కి విజిట్ చేయాలంటే నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 805 దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే మా వ్యూవర్స్ కోసము ఈరోజు ఈ వీడియోలో ఈ ఆటోమేటిక్ కార్స్ అసలు ఏ విధంగా యూజ్ అవుతాయి? అసలు ఆటోమేటిక్ అంది ట్రాఫిక్లో కంఫర్ట్నెస్ ఉంటుంది, ఓకేనా అండి. మీకు లేడీ డ్రైవింగ్స్ కానీ చెప్పలేము, అన్ని విధంగా మనకి లెగ్ అంది సిటీలో మనకు ఉండే టెన్షన్స్కి ఆటోమేటిక్ వెహికల్ అంది చాలా కంఫర్ట్ డ్రైవ్లో ఉంటుంది. ప్రీమియం వెహికల్స్, ఎనీ ప్రీమియం వెహికల్స్ మీరు చూసుకోండి, ఎక్కువ శాతం ఆటోమేటిక్ వెహికల్సే ఉంటాయి. మీకు ఇప్పుడు మేము చూపిస్తున్న వెహికల్స్ అన్నీ మొత్తం కూడా ఆటోమేటిక్ వెహికల్స్. అదేవిధంగా మీరు పోలో చూస్తున్నారు, పోలో జీటీ 2014 మోడల్లో జీటీ పెట్రోల్ వేరియంట్లో ఉంది వెహికల్. ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటే 65,000 కిలోమీటర్ డ్రైవ్. ఇవన్నీ ప్రైజెస్ అంది మీకు
కంప్లీట్ అంది స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఇప్పుడు చూస్తున్న వెహికల్ ఇగ్నిస్ డీజిల్ ఆటోమేటిక్ 2017 మోడల్ జీటాలో మీకు చూపిస్తున్నాను. వెహికల్ అంది గ్రే కలర్లో ఉంది, అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్. అదేవిధంగా మీకు నెక్స్ట్ వన్ వెహికల్కి వస్తుంటే మీకు కంప్లీట్ అంది బ్రిజా వైట్ కలర్లో ఉంది, టాప్ ఎండ్ మోడల్ పెట్రోల్ వేరియంట్లో ఆటోమేటిక్ వెహికల్. మీకు ఇది అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది. ఈ వెహికల్ గురించి మోర్ డీటెయిల్స్ అంది మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వెహికల్ మీరు చూసుకుంటే మీకు పెద్దగా పరిచయం చేసే అవసరం ఏం లేదు. స్విఫ్ట్ డిజైర్. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వెహికల్లో కూర్చొని ఉంటారు. ఈ వెహికల్ పెట్రోల్లో ఆటోమేటిక్ వెహికల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది 2017 మోడల్, 50,000 లోపల డ్రైవ్ అయింది వెహికల్. ఆటోమేటిక్ VXI పెట్రోల్ వెహికల్లో మీరు చూస్తున్నారు. ఈ వెహికల్ కూడా స్విఫ్ట్ డిజైర్లో మీకు ఇప్పుడు VXI చూశారు. ఇది ZXI ప్లస్. ఇది ZXI ప్లస్లో మీకు ఏ విధంగా ఉంటుందంటే టాప్ ఎండ్ మోడల్, మీకు ఎలవీల్స్ వస్తాయి, DRLs వస్తాయి, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. లెస్ డ్రైవ్ అండ్లో జస్ట్ 30,000 లోపల కిలోమీటర్ డ్రైవ్ అయింది. 2020 మోడల్ స్విఫ్ట్ డిజైర్ ZXI ప్లస్. అదేవిధంగా మీకు నెక్స్ట్ వన్ వెహికల్ మీరు చూసుకుంటే i10 గ్రాండ్ ఆటోమేటిక్లో మీరు చూస్తున్నారు. ఇది కూడా పెట్రోల్ వేరియంట్లో మీరు చూస్తున్నారు. 54,000 రైడ్ అయింది, అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. ఆస్ట్రా i10 గ్రాండ్ ఆటోమేటిక్లో మీరు చూశారు. అదేవిధంగా మీరు చూసుకుంటే చాలా ముద్దుగా చాలా టాయ్గా కనిపిస్తుంది వెహికల్. మీకు ఎక్స్ప్రెస్సో ఆటోమేటిక్లో చూస్తున్నారు. చాలా సెడాన్లో కాకుండా, కాంపాక్ట్లో కాకుండా, హ్యాచ్ బ్యాక్లో చాలా ముద్దుగా ఉంది వెహికల్. ఎక్స్ప్రెస్సో మీరు చూశారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వెహికల్ మీరు చూసుకుంటే క్విడ్ ఆటోమేటిక్లో కూడా క్లైంబర్ 1 లీటర్ ఇంజన్లో శ్రీ కార్స్లో ప్రజెంట్ అంది మీకు దొరుకుతుంది. అదేవిధంగా మీరు చూడండి, ఇక్కడ సెడాన్లో వచ్చేప్పటికి అమేజ్ ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్. ఇది కూడా మీకు జస్ట్ అంది 3.5 లోపల బడ్జెట్లో ఆటోమేటిక్ వెహికల్ అంది మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇదే విధంగా మీరు చూసుకుంటే మీకు డీజిల్ వేరియంట్లో మీకు కాకుండా పెట్రోల్ వేరియంట్లో స్విఫ్ట్ ఆటోమేటిక్ 2018 మోడల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది డీజిల్ వెహికల్ అండి. 98,000 రైడ్ అయింది, డీజిల్ వేరియంట్లో ఉంది, అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్ అంది. వైట్ కలర్లో సింగిల్ ఓనర్ వెహికల్ అంది షోరూంలో, మన శ్రీకార్ షోరూంలో ప్రజెంట్ అంది పార్క్ అండ్ సేల్లో పెట్టారు. ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 805 దగ్గర ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మన అవుట్లెట్ ఉంటుంది, విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మోహన్.